నమస్తే అన్న. నమస్తే. సో గత 5 ఏళ్ల పాలనలో మనం ఈ కొత్త ప్రభుత్వం కాకుండా అంతకు ముందు ప్రభుత్వం చూసుకుంటే అధికారం ఉందని అండతో అంటే తను మహిళ కూడా ఇలా మాట్లాడుతుందా అనే ఒక అక్కసు మర్చిపోయి విపరీతమైన మాటలతో అటు నాయకులను కానీ కార్యకర్తలను కానీ చాలా వేధింపు మాటలు మాట్లాడారు శ్రీరెడ్డి గారు. ఆవిడనైతే విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణకు అని చెప్పి. సో అది ఏంటి, ఆవిడ అరెస్ట్ కరెక్టే అంటారా లేకపోతే ఆడపిల్ల కదా అని చూసి వదిలేయాలంటారా? ఆడపిల్ల కాదన్న. ఇప్పుడు ఆడపిల్ల అంటే నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. ఎవరినంటే వాళ్ళని ఎలా అంటే అలా వాగేస్తే ఇబ్బందే కదా. ఆమె చాలా మాట్లాడింది. తెలుగుదేశం పార్టీని కానీ మన పవన్ కళ్యాణ్ కానీ చాలా మాట్లాడింది. అలా మాట్లాడడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు వైఎస్ఆర్ దగ్గర నీకు సపోర్ట్ ఉంటే పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో. కానీ నువ్వు పవన్ కళ్యాణ్ తిడతావు, చంద్రబాబు నాయుడు తిడతావు, లోకేష్ని తిడతావు. నీకేం అవసరమా నీకు? ఇప్పుడు పోసాని గారిని తిప్పినట్టే ఏమైనా కూడా అన్ని రకాల జైలు తిప్పాలంటారా? ఏమికి 3 సార్లు నీళ్ళు తాపిచ్చేస్తారు. చుక్కలు చూపించాలి ఏమికి. ఎందుకంటే నీ వీడియో లేదో నువ్వు చేసుకో. నువ్వు ఏదో ఫారెన్కి వెళ్తున్నావు, ఫారెన్ పోయిరా చేసుకో మరసంగా. అంతేగాని నువ్వు తెలుగుదేశం పార్టీని తిట్టే అవసరం నీకేమొచ్చింది? ఇంకొకసారి తెలుగుదేశం పార్టీని తిట్టితే మా జనాలే కొడతారు. అంటే ఇప్పుడు ఎవరి కోసం అయితే తిట్టిందంటే జగన్ అన్న పేరు చెప్పింది. ఇప్పుడు ఆయన ఆపదలో ఉంటే కాపాడటానికి రాడా? జగనన్న సమస్యలు జగనన్న చిక్కులేకి ఇరుక్కుంటాడు. జగనన్న ఏం ఆడు కాపాడతాడు కదా. ఇప్పుడు శ్రీరెడ్డి మీ జాగ్రత్త చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నోరు దూల ఎక్కువ. నువ్వు ఏదో వీడియోలు చేసుకుంటున్నావు, అందరూ జనాలు లైక్ కొడుతున్నారు, మంచిదని అనుకున్నావు. కానీ నువ్వు ఇలా వాడడం అందరికి ప్రభుత్వం ఏర్పడంగానే అందరికి క్షమాపణలు చెప్తూ లెటర్లు పెట్టింది. లోకేష్ గారు క్షమించండి, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి అంటే ముందు మాట్లాడుతున్న ఎందుకు, తర్వాత ఇట్లా క్షమాపణలు అడుగు అంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదన్న. ముందు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా. ఇప్పుడు గడగడ ఆడుతుందన్నమాట. అరే నన్ను ఏం చేస్తారో, ఎక్కడ పెడతారో అని.